జగిత్యాల ఎమ్మెల్యే మాకునూరు సంజయ్పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, తాను కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాలలో మాకునూరు సంజయ్పై పోటీ చేస్తానంటూ కల్వకుంట్ల సంజయ్ సవాల్ విసిరారు. ఈరోజు మా సోదరుడు జగిత్యాలకు వచ్చి ఇక్కడేం జరుగుతున్నాయో చూసి విమర్శించే వాళ్ళు కొరుట్ల అప్పటి మాజీ మంత్రివర్యులు రత్నాకరరావు గారు లేదా మెట్పల్లిలో ఆ ప్రభుత్వాలు ఉన్న ఆసుపత్రులను మంచి 100 పడకలు చేసి వాటిని పూర్తి చేసుకొని నీ పేషెంట్లు వచ్చి నా మీద పడకుండా చూడు. ఇక్కడ పేషెంట్లకు పడకుండా 100 పడకల ఆసుపత్రి ఏంటివి ఉన్నాయా? 100 మంచాలు ఒకసారి చూద్దామా? 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకుని ఆయన నీతో కాకపోతే ఇక ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా, నా దగ్గర రా, మా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర రా, కలిసి పోదాం. కొరుట్ల మెట్పల్లితో కూడా నాకు అనుబంధం బాగుంది, అక్కడ పూర్తి చేద్దాం. పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో, రేపు పొద్దున ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు అంటారేమో. నువ్వు కామన్ సెన్స్ పెట్టుకో. జగిత్యాల ఇస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అది కూడా మా కేసీఆర్ గారు నీకు రాజకీయ భిక్ష పడిన కేసీఆర్ గారు ఇచ్చిన హెడ్ క్వార్టర్ అది. జగిత్యాల తన స్వప్నం, జగిత్యాల జిల్లా కళని కేసీఆర్ గారు నెరవేర్చిండ్రు. నువ్వు ఆయన కూడా మోసం చేసినావు, అంటే జగిత్యాల ప్రజలను కూడా మోసం చేసినావు. నీకు మాట్లాడే అర్హత లేదు నీకు. దయచేసి ఇంకొకసారి పర్సనల్ అలిగేషన్స్ కి రాకండి. మీరు మీ పని మీరు చేసుకోండి. నేను క్వశ్చన్ చేసింది మెడికల్ కాలేజ్ గురించి. ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జగిత్యాల మమ్మల్ని రావద్దని మీరు దయచేసి ఎట్లా ఏ పార్టీనో మీకే తెలియదు కదా. మీకు దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి. ఇవాళ నేను నా కాన్స్టిట్యూన్సీ రాజీనామా చేసి నీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో నీ మీద పోటీ చేస్తాను. నీ మీద జగిత్యాలలో పోటీ చేస్తాను నేను.